స్పా సెంటర్ ముసుగుల వ్యభిచారం, నలుగురు యువతులు వీటిని అరెస్ట్. పరారిలో స్పా సెంటర్ నిర్వాహకులు. నిన్న అల్వాళ్ళు పిఎస్ పరిధిలో ఒక స్పా సెంటర్లో దాడులు నిర్వహించారు. దాంట్లో భాగంగానే ఈ శీర్షిక ప్రచురించారు. కానీ వ్యభిచారం నిర్వహిస్తున్న హఫ్సిగూడలోని ఓ మసాజ్ సెంటర్ పై టాస్క్ ఫోర్స్ దాడులు చేశారు. ఓయూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హఫ్సిగూడ వీధి నంబర్ 8లో మలేష్ అనే వ్యక్తి రాయల్ స్పా పేరుతో ఒక మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ సెంటర్ మసాజ్ సెంటర్లో వ్యభిచారం చేస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం ఆస్పత్రి దాడులు నిర్వహించారు. నలుగురు యువతులు విటులు అదుపులోకి తీసుకొని పోలీసులు తార్నాక పిఎస్ కు తరలించారు. ఇది పెద్ద మాఫియా. దీంట్లో ఈ స్పా సెంటర్స్ నడిపించేది ప్రభుత్వ, ఈ స్పా సెంటర్స్ నడిపించేది రాజకీయ నాయకులే. ప్రభుత్వ అండదండలతోటే ఇది నడుస్తుంది. ఇది మీరు చూడండి, హైదరాబాద్ సిటీలో వీధికి ఒక స్పా ఇట్లాంటిది ఉంటుంది. నామమాత్రంగా దాడులు చేయడం కాదు, కానీ పోలీసులు వీధికి ఒక స్పా ఉంటుంది. నిన్న అల్వాల్లో కూడా హైటెన్షన్ రోడ్లో వెల్నెస్ స్పా అనే దానిపైన దాడులు చేశారు. దాంట్లో కూడా సేమ్ ఇదే. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ప్రభుత్వాలు దీన్ని లీగల్గా ఏమైనా చేసాయా అని అనిపిస్తుంది. ఎందుకంటే గల్లీకి ఒక స్పా. మీరు అమీర్పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగరు, ఇవి ఎక్కడ చూసినా ఈసీఎల్ ఇదంతా కూడా ఎక్కడ చూసినా ఇట్లాంటి స్పాలు వందల కొద్ది వేల కొద్ది పుట్టుకొస్తున్నాయి. రోజు గల్లీలో ఒకటి ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో కూడా ఎదుటి మనిషికి తెలియదు. వీళ్ళంతా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బాగా వాడుకొని ఈ వీటిలకు కస్టమర్లకు వల వేయడం జరుగుతుంది. ఈ ఫేస్బుక్, లోకోనెట్ అనే ఒక సంస్థ, ఒక వెబ్సైట్ ఉంటుంది. అది మన ఇండియాలో బ్యాన్ అయినప్పటికి కూడా ఈ లోకోనెట్లో ఈ చీకటి వ్యవహారాలు మొత్తం జరుగుతాయి. దాంట్లో నీకు దొరకాల్సింది అన్ని దొరుకుతాయి. సో అటువంటి సైట్స్ పట్టుకొని వీళ్ళు కస్టమర్లకు ఎరవేస్తున్నారు. సో అధికారులు దీనిపై దృష్టి సారించారు. ఎందుకంటే అమాయకులైన ఆడపిల్లలు ఈ వృత్తిలో దిగబడుతున్నారు. సో ఒక పక్క మిస్సింగ్ కేసులు బాగా మనకు నమోదవుతున్నాయి. అదే మిస్సింగ్ కేసులో కొంతమంది చూసాం, మన పంజాగుట్ట అక్కడక్కడ ఈ మిస్సింగ్ జరిగిన, కొన్ని రాష్ట్రాల్లో మిస్సింగ్ జరిగిన అమ్మాయిలంతా కూడా ఈ స్పా సెంటర్లలో, ఈ వ్యభిచార గృహాలలో దొరకడం జరిగింది. సో ఒక్కసారి దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి దీన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. ఇది చాలా దుర్మార్గమైన చర్య. రైట్. మరొక వార్త, మల్లారెడ్డికి షాక్ అని చెప్పుకోవచ్చు. మల్లారెడ్డి యూనివర్సిటీలో మరో విద్యార్థి మృతి. తరగతి గదిలో స్పృహ తప్పిపోయి పడిపోయిన అగ్రికల్చర్ విద్యార్థి. తరగతి గదుల్లో స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థి మృతి చెందిన ఘటన మల్లారెడ్డి హార్టికల్చర్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో బిఎస్సి అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న తిమ్మనగూడెం గ్రామానికి చెందిన అరుణ్ గురువారం తరగతి గదుల్లో స్పృహ కోల్పోయి చనిపోయాడు.